రూ. 1000 పెట్టి ఒక్క డ్రెస్సు కొనే బదులు అదే రూ. 1000కు 2 డ్రెస్సులు కుట్టుకున్నామంటేనక ఇంకా బాగుంటుంది కదండి. మన చేతిలో టాలెంట్ ఉంటేనక మనం ఎలాగైనా చేయొచ్చండి. ఇంకా చూడండి, డ్రెస్ ఇదైతే ఇంకా 2 విధాలుగా వేసుకోవచ్చండి. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కటింగు కుట్టే విధానం చాలా ఈజీ అండి. నేను చూపిస్తా కదండి, చూసి వెనకమ్మటే మీరే కుట్టుకోగలుగుతారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే ఒక అదిరిపోయే డ్రెస్ అనేది మీకైతే చూపిస్తానండి. అది కూడా కోట్తో వచ్చేసి డ్రెస్ అనేది సపరేట్ ఉంటుందండి. డ్రెస్ మీద కోట్ కూడా సపరేటే ఉంటుంది. అంటే 2 జాయింట్ అయితే కాదండి, సపరేట్గా అనేది చూపిస్తాను. మనము డ్రెస్ నార్మల్గా డ్రెస్ టైప్లో వేసుకోవచ్చు, దానిపైన కోట్ కూడా వేసుకోవచ్చు. అంటే 2 రకాలుగా వేసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే దానికోసం అయితే చూడండి, నేనైతే డ్రెస్ కుట్టడానికి అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇంకా కోట్ కుట్టడానికి అయితే ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి 2 గ్రీన్ కలర్ అండి. ఇదైతే థిక్ గ్రీన్, ఇది వచ్చేసి ఇలా లైట్ కలర్లో ఉందండి. ఇవి అయితే 2 అయితే తీసేసుకున్నాను. చాలా ఈజీ మెథడ్లో 2 కటింగ్ చేసుకునే విధానము, కుట్టే విధానం అనేది చూపిస్తానండి. 2 ఒకటే వీడియోలో ఉంటుంది కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుందండి. వీడియో లెంతీగా ఉంది కదా, ఏముంటుంది అనేసి మీరు ముందుకు జరుపుకుంటూ చూశారు అంటే అర్థం కాదండి. మీకు మంచిగా డ్రెస్ ఈ కోట్ కుట్టుకునేది రావాలి అంటే మీరైతే పూర్తి వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడే కానీ ఏ ప్రాబ్లం లేకుండా మీరే కటింగ్ చేసుకొని కుట్టుకోగలుగుతారండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము కోట్ అయితే కట్ చేసుకున్నామండి. ఇంకా చూడండి, కోట్ కట్ చేసుకోవడానికి అయితే నేనైతే చూడండి, పొడవు అయితే కోట్ పొడవు అనేది చూసుకోవాలండి మీరు. నేనైతే 23 ఇంచులు అయితే కోట్ పొడవు అయితే తీసుకున్నాను. పొడవు అయితే మీరు ఇలా పెట్టేసి మీకు ఎంతవరకు కావాల్సింది ఉంటుంది అనేది భుజం కాడి నుంచి చూసుకోవాలండి. చూసుకొని అనేది మీరు కోట్ అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. నేనైతే 23 ఇంచులు అయితే తీసుకున్నానండి. 23 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఇంకా ఎడల్పు వచ్చేసండి 17.5 అయితే ఎడల్పు తీసుకున్నానండి. ఇలా 17.5 అనేది ఎడల్పు తీసుకున్నాను. మీ బాడీ సైజును పట్టించి ఇది క్లాత్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, దీన్ని అనేది ఇదైతే నేను 2 మడతలతో 17.5 తీసుకున్నానండి. ఇలాగా ఇంకా దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత చూడండి, ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేసి 2.5 అనేది మెడ తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2.5 మెడ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర షోల్డర్ మార్కింగ్ వేసేసుకోండి. కిందికి వచ్చేసి 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి మనము 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మీరు ఒక 1/2 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ వేసేసేయండి. ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ చేసేసేయండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి మీ ఇష్టం అండి, ఎంతైనా తీసేసుకోవచ్చు. నేను వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నానండి. 7 ఇంచులు లేదా 8 ఇంచులైనా తీసేసుకోవచ్చు. నేను 7.5 అట్లా తీసుకుంటున్నానండి. ఇక్కడ అనేది కూడా 2.5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. శారీస్ సేమ్ కలర్ అయ్యి కనిపించట్లేదండి. ఇలా బాక్స్ టైప్లో అనేది తీసుకోవాలండి. ముందుగా అనేది మనము ఇలా బాక్స్ టైప్లో తీసుకున్నాం కదా, ఇది ఇలాగనే ఉంచేసేయండి. ఇప్పుడు వచ్చేసి సంఖ రౌండర్తో ఈ సంఖ రౌండ్ అనేది చేసేసుకున్నామండి. ఇలా సంఖ రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసాం కదండి, దాన్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 దాన్ని అనేది సపరేట్ చేసేసుకుందాం. ఈ కోట్ వచ్చేసి ఫుల్ ఉండదండి, అంటే మనకు డ్రెస్ లెక్క ఫుల్గా అయితే అసలు ఉండదండి. మనకు వచ్చేసి ముందు వైపు అనేది ఓపెన్ అయితే ఉంటుందండి. ఇక్కడ ముందు వైపు అయితే ఓపెన్ అనేది ఉంటుందండి. అందుకే బాడీ కన్నా, అంటే మన బాడీకి పడే సైజు కన్నా కూడా ఒక 2-3 ఇంచులు తక్కువ తీసుకుని సరిపోతుంది. ఇంకా చూడండి, ఈ 2 అనేది ఇలా సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి, చిన్న నెక్ మెడ తీసాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ భాగము, ఇది వచ్చేసి ముందరండి. ఇంకా ముందువైపు అనేది మళ్ళీ అనేది ఇలాగనే మర్చేసుకోండి. అలా ఉన్నది అలాగనే అలా మర్చేసుకున్న తర్వాత దీన్ని
ఇప్పుడు ఇక్కడ అనేది మనము రౌండ్ చేసేద్దామండి. నేను సంక రౌండర్తోనే అనేది రౌండ్ చేస్తున్నానండి. ఇప్పుడు రౌండర్ అనేది మనము కట్ చేసేసుకున్నాం. మనకు డ్రెస్సు మంచిగా అనేది లోపలనే డ్రెస్ బయటికి కనిపించాలి అంటే నెక్ అనేది ఎక్కువనే ఉండాలండి, అంటే పెద్ద సైజులో ఉండాలి. అప్పుడు మనకు నార్మల్ నెక్ కన్నా ఇలా కిందికి అనేది కనిపిస్తుంది, చూడడానికి అనేది అందంగా అనిపిస్తుంది అండి. ఇప్పుడైతే ఇంకా చూడండి, ఇక్కడికి వచ్చే లోపల అనేది ఇలా రౌండ్ అనేది తీయాలండి. రౌండ్ తీయడానికి వచ్చేసి ఒక 2 ఇంచులు అనేది 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసి ఇలా అండి క్రాస్గా అనేది రావాలి. ఇలా క్రాస్గా రావాలండి. మీరు ఇంకా క్రాస్ ఎక్కువగా రావాలి అనుకుంటే కనుక ఎక్కువ క్రాస్ అనేది తీసేసుకోండి. నేనైతే ఇంకా కొంచెం అంటే 2 ఇంచులు మాత్రమే తీసాను. మీరు ఇంకా క్రాస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపించింది అంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువగా తీసేసుకోవచ్చు. మీరు ఒకటండి ఇక్కడ మాత్రమే క్రాస్ రావాలి. ఇక్కడికి వచ్చిందంటే కనుక మనకు ఇక్కడ మనము జాయింట్ వేసేటప్పుడు అనేది ఎక్కువగా తక్కువగా అవుతుంది, అందుకే అక్కడికి రాకుండా అనేది చూసుకోండి. ఇప్పుడైతే కనుక ఇక్కడ అనేది ఓపెన్ అనేది చేసేద్దాం. చూడండి, ఇలా అనేది ఓపెన్ అయితే కనుక చేసేసుకోవాలి. మనకు ఇలా దూరంగా అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, నెక్ పెద్దగా ఉంది కదా, ఇలా ఓపెన్ అనేది చాలా దూరంగా అనేది వస్తుంది. అంటే ఇలా మధ్యలో అనేది గ్యాప్ వస్తుందండి. ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అనేది నీట్గా లోపల వేసేసుకున్నాము ఆ డ్రెస్ అనేది కనిపిస్తుందండి. దీని మీదకి నేను ఇలా కలర్స్ ఉన్న క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే మనం వేరే డ్రెస్ ఏదైనా కానీ వేసుకున్నప్పుడు కూడా ఈ కోట్ అనేది వాడుకోవచ్చు అండి, ఆ డ్రెస్ మీదకి అనేది వేసుకోవచ్చు. అందుకోసమే ఇప్పుడు ఇది లైనింగ్ మీద పెట్టి అనేది కట్ చేసుకున్నామండి. చూడండి, లైనింగ్ అయితే నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మీద అనేది పెట్టేసుకున్నాము. మీరు లైనింగ్ మీద పెట్టి కట్ చేసేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఓపెన్ సున్నకెళ్ళి కట్ చేసుకున్నా సరిపోతుంది, కానీ ఇది మటుకు ఓపెన్స్ లేనికెళ్ళి కట్ చేసుకోవాలండి. ఒకవేళ ఓపెన్ ఉందంటే కనుక మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు. ఇలా చూడండి, 2 మడతలతో వేసేసుకోవాలి. లైన్ ఇక్కడ చూడండి, ఓపెన్ లేనిది అనేది పెట్టేసేయండి. ఇలా ఓపెన్ ఉన్నకెళ్ళి ఇలా ఓపెన్ అనేసి పెట్టేసేయండి. ఇదైతే ఇంకా కట్ చేసేద్దాము. లైనింగ్ పెట్టేసి అయితే కట్ చేశానండి. లైనింగ్ కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి. కుట్టిన తర్వాత కావాల్సింటే మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. లైనింగ్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టేసేయండి. ఇది మనకైతే బాడీ పార్ట్ అనేది కట్ అయిపోయిందండి కోట్కి అయితే ఇంకా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. హ్యాండ్స్ అనేది చూడండి హ్యాండ్స్ కోసం అయితే కనుక నేను 2 మడతలతో ఉందండి క్లాత్ అయితే. హ్యాండ్స్ కోసం అయితే కనుక 17 ఇంచులు తీసుకుంటున్నానండి. 17 ఇంచులు ఎందుకు అంటే కనుక 17 ఇంచులు ఎందుకు అంటే కనుక హ్యాండ్స్ అనేది ఇక్కడికి పెట్టేస్తున్నానండి. అంటే మోచేతుల వరకు వస్తుంది ఆ హ్యాండ్స్ అనేది, పైకి అయితే కాదండి. అందుకోసం అనేది 17 ఇంచులు పెడుతున్నాను. ఒకవేళ కుట్లలోకి పోయినా మనకు 16 ఇంచులు లేదా 15.5 వస్తుందండి. ఇక్కడ చూడండి, దీనిలో అనేది డబుల్ హ్యాండ్స్ ఉంది కదా, దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. క్లాత్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది అనేసి ఇలా వేసానండి. చేతులకు అనేది ఇక్కడ సంక దగ్గర అనేది క్లాత్ పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనము ఇలా అనేది కట్ చేసుకోవడమేనండి. ఇక్కడ అనేది మనకు కొంచెం క్లాత్ అనేది పడుతుంది. నేను మీటరే తీసుకున్నాను కదండి, అందుకు క్లాత్ పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకున్నారంటే క్లాత్ ఏం పడదండి. చూడండి, ఇలా జాయింట్ చేసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం మనకి ఇక్కడ చేతుల దగ్గర అనేది సరిపోతుంది. ఇక్కడ కొంచెం జాయింట్ వేసుకున్నామంటే సరిపోతుంది మనకు. హ్యాండ్స్ కూడా అనేది రెడీ అయిపోయినాయండి. హ్యాండ్స్కి అనేది లైనింగ్ అయితే వేయట్లేదండి, నేను బాడీ పార్ట్ మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. కోట్ కటింగ్ అయితే ఇంకా అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా, కుట్టే విధానం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనము డ్రెస్ అనేది కటింగ్ చేసుకున్నాము. చూడండి, మనము డ్రెస్ కోసం అయితే కనుక క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇదైతే కనుక 3 మీటర్లు తీసుకున్నానండి. ఈ క్లాత్ కూడా 3 మీటర్లే ఉంది, లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను. అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్ అండి. దానికోసం అయితే కనుక ఇలా 2 మడతలతో తీసుకోవాలండి. ఇలా 2 మడతలతో తీసుకొని
ఇలా కోన్ టైప్లో అనేది మనము మర్చుకొని అనేది వేసుకోవాలండి. నేను చాలా వీడియోలో అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సులు అనేది చాలానే పెట్టానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సులే కాదండి, చాలా ఉన్నాయి. కాలర్ నెక్తో అందు డ్రెస్సులందు స్టెప్ బై స్టెప్ ఫ్రాక్స్ కూడా అనేది చాలా రకాలుగా ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ కొత్తగా మీరు చూస్తూ ఉన్నారంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన డ్రెస్సులు ఏవైనా కానీ ఉండొచ్చు. చూడండి, ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము మీరు ఒకవేళ మీ నడుము ఎలా కొలుసుకోవాలి అంటే కనుక మీది చూడండి, మామూలుగా అయితే కనుక 40 ఇంచులు ఉందనుకోండి, మీరు వచ్చేసి 10 ఇంచులు అలా పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది 4 మడతలతో ఉందండి. 40 ఇంచు సగం చేసినామంటే కనుక 20 ఇంచులు, 20 సగం చేసినామంటే కనుక 4 మడతలతో తీసినామంటే కనుక 10 ఇంచులు వస్తుంది. కానీ 10 ఇంచుల కన్నా 9 ఇంచులు లేదా 9.5 తీసుకోవాలి అంబ్రెల్లా కటింగ్ అయితే కనుక. ఎందుకు అంటే కనుక ఇది ఆగినట్టు వస్తుందండి క్లాత్. అందుకు ఎక్కువ అయితే కనుక కట్ కొంచెం ఎక్కువ అయితే కనుక ఇబ్బంది అవుతుందండి. అలాంటి అయితే ఎక్కువ తక్కువ అయిపోతుంది. అందుకోసం అనేసి మనం నడుము అనేది పెట్టేసుకున్నామండి. చూడండి, 9 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. 9 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఈ మార్కింగ్ వేసుకున్నప్పుడైనా కానీ మీరు ఇలా పెట్టేసి చూసుకోండి ఒకసారి, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. చూడండి, ఇట్లా చూసామంటే మనకు అర్థం అవుతుంది. చూడండి, నేనే తక్కువ గీసేసాను. చూడండి, ఇలా అనేది చూసుకోండి ఒకసారి. ఇలా చూసుకున్నారంటే కనుక మీకు అర్థం అవుతుంది. ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం తక్కువగా ఉన్నదంటే కనుక ఇవల్ల ఉన్న సైజు ఇక్కడ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరి చేసుకోండి. ఇప్పుడు నేను గీసాను చూడండి, ఈ విధంగానే అనేది. ఎందుకంటే ఇది మీరు కట్ చేసిన తర్వాత ఒక దిక్కు అనేది ఎత్తులు తగ్గులు వస్తుంది చూడండి, అది దీనివల్లనే వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒకసారి ఇట్లా కూడా అనేది మీరు చూసుకోండి. చూసుకున్నారంటే అర్థమైపోతుంది. ఇప్పుడు పొడవు అనేది చూద్దామండి. మనం నడుము గీసేసుకున్నాము. పొడవు వచ్చేసి చూడండి, పొడవు వచ్చేసి 28 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. నేను లైనింగ్ పొడవు వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులు 1 ఇంచు ఎక్కువగా అంటే 29 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. 1 ఇంచు ఎక్కువ ఎందుకు అంటే కనుక కుట్లో లేకండి, అంటే మడిచి కుట్టడానికి. మనము జిగ్జాగ్ కావాల్సింది కనుక ఇది వచ్చేసి డ్రెస్సును చేయించుకోవచ్చు కానీ లైనింగ్ చేయించుకోవడానికి ఉండదు. అందుకే మడిచి కుట్టాలి కాబట్టి 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అనేది ఇలాగనే పెట్టేసేయాలి టేప్ను. ఇక్కడ వచ్చేసి తిప్పుతూ ఉండాలండి, అంటే ఇలాగా మారుస్తూ ఉండాలా. 29 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. తర్వాత ఇక్కడ అనేది మనకు పక్కకుండా చూసుకోవాలండి. టేప్ పక్కకు జరిగిందా మీ డ్రెస్ మొత్తం అనేది పాడైపోయినట్టే అండి. మీరు ఫస్ట్ టైం కింద కట్ చేస్తుంటే ఎవరినన్నా కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, ఇలా పట్టుకోమని చెప్పేసి మీరు టేప్ అనేది జరుపుకుంటూ పోవచ్చండి. ఇంకా ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది లైన్ అనేది గీసేసుకోండి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ ఇలా పాలిష్ తీసుకున్నప్పుడు అండి కన్ఫామ్గా అనేది మనకు జాయింట్ అనేది పడుతుందండి. జాయింట్ పడకుండా అయితే ఉండదు. ఇంకా ఇది ఎందుకు జాయింట్ పడుతుందంటే లైనింగ్ క్లాత్ అనేది పన్నపుగా ఉంటుందండి. ఇక్కడ అనేది జాయింట్ పడుతుంది. జాయింట్ అనేది నేను ఎలా వేసుకోవాలనేది కూడా చూస్తాను. చూడండి, నడుమును కూడా అనేది కటింగ్ అయితే వేసేసుకున్నాము. మనకు ఇలా జాయింట్ అయితే కనుక పడుతుందండి. ఈ జాయింట్ కూడా ఎలా కుట్టుకోవాలనేది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను. ఇప్పుడు అసలైన క్లాత్ అనేది పెట్టి కట్ చేద్దాము. చూడండి, సేమ్ కోన్ టైప్లో అనేది అసలైన క్లాత్ వరిసేసుకొని దానిపైన అనేది లైనింగ్ అనేది వేసేసుకోండి. లైనింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ లైనింగ్ వేసుకునేది నడుము ఎంత ఉందో సేమ్ అంతనే అనేది అసలైన క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని అనేది కొలుచుకోవాలండి. ఇందాక మనం ఎలా కొలిసామో అలాగనే మనం వచ్చేసి ఇది వచ్చేసి దీనికన్నా అనేది 1 ఇంచి లేదా 2 ఇంచులు ఎక్కువగా తీసేసుకోవాలి. అంటే అసలైన క్లాత్ ఎక్కువగా తీసుకోవాలండి. లైనింగ్ కన్నా అసలైన క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇంకా 32 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. 32 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా సేమ్ అలాగనే ఇందాక ఎలా గీసాం సేమ్ అలాగనే గీసుకోవాలండి. ఇలా అనేది చేసుకోవాలండి. మనకైతే ఇప్పుడైతే కింద లంగా అయితే రెడీ అయిపోయింది. కింద చిక్కన్
అయితే కనుక కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి. చూడండి బాడీ పార్ట్కి వచ్చేసి ఎడల్పు వచ్చేసి 21 ఇంచు ఎడల్పు అయితే ఇంకా తీసుకున్నానండి. మీ సైజు నుంచి ఇంకొక ఎక్కువ ఇంచి తీసుకోండి. ఎక్కువగా ఉంటే ఇంకా కట్ చేసుకోవచ్చు అండి. తక్కువ అయితే ఇంకా మళ్ళీ బాధపడాల్సింది. ఒక 2 కుట్లు ఎక్కువగా వేసుకున్నా కానీ కొంచెం లావ్ అయినప్పుడైనా కానీ ఇప్పుకోవడానికి దాని ఉంటుందండి. అందుకోసమే నేను కొంచెం ఎక్కువనే పెడతాను, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. క్లాత్ అయితే చూడండి 21 ఇంకా తీసుకున్నాను. ఎడల్పు వచ్చేసి ఇంకా పొడవు వచ్చేసి చూడండి పొడవు వచ్చేసి 15 అయితే ఇంకా పొడవు తీసుకున్నానండి. ఇది వచ్చేసి 2 మడతలు అండి, అంటే బ్యాక్ ఫ్రంట్ 2 అయితే ఇంకా వస్తాయి. దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇంకా చూడండి 2.5 ఇంచులు అనేది నెక్ అనేది తీసుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు ప్రతి వీడియోలో ప్రతి డ్రెస్కు 2.5 ఇంచులే చెప్తుంది అనేసి. ఫ్రెండ్స్ నేను నా మైన ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎవరికైనా సరిపోతుందండి. 12 ఏళ్ళ నుంచి పిల్లలకైనా కానీ ప్రతి వాళ్ళకు అనేది సరిపోతుంది ఈ 2.5 ఇంచుల మెడ అనేది. మామూలుగా అయితే ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతేనే 3 ఇంచులు తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా అవసరం లేదండి. ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకున్నామంటే ఇంకా భుజాలు జారిపోతాయి, మళ్ళీ వచ్చేసి తెడ్స్ పెట్టుకోవాల్సింది వస్తుంది, గలీజ్గా కనిపిస్తుంది డ్రెస్ అనేది. అందుకోసమే చెప్తున్నాను. ఇంకా లావుగా ఉన్న వారికి మాత్రమే అనేది 3 ఇంచులు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి ఇంకా నెక్ వచ్చేసి నేను 5.5 అని తీసుకుంటున్నాను అండి. 5.5 ఇంచులు అనేది నెక్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వేసేసుకున్నాము. ఇలా 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. షోల్డర్ అయినా సరే ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ 3 ఇంచులు సరిపోతుంది లావుగా ఉన్న వాళ్ళకేనని. కొంతమంది ఏమవుతుందంటే షోల్డర్ అనేది చాలా తక్కువగా పెట్టుకుంటారు, సన్నగా ఉండేటట్టు. వాళ్ళకి అనేది 2.5 ఇంచులు అనేది తీసుకున్నా సరిపోతుందండి. కానీ మనము 3 ఇంచులు తీసుకున్న షోల్డర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి ఇటు సైడ్ కుట్లోనే పోతుందండి, హాఫ్ ఇంచి ఇటు సైడ్ కుట్లోనే తక్కువగా వస్తుందండి. ఇంకా అంతకన్నా సన్నగా వేసుకున్న వారి కోసం అయితే ఇంకా నేను అలా అయితే ఇంకా చెప్పాను. చూడండి సన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్లో అయితే ఇంకా గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు రౌండర్ సహాయంతో అనేది రౌండ్గా గీసేసుకున్నాము. ఇలా రౌండ్గా అనేది గీసేసుకోవాలి. ఇలా రౌండ్గా గీసి టంకా అనేది ముందు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. దీనికన్నా కొంచెం చిన్నగా పెద్దగా సేమ్ అలాగనే అనేది గీసేసుకోవాలి. ఎనికి నెక్ అనేది కొంచెం డీప్గానే తీసుకున్నా బాగుంటుందండి. వచ్చేసి ముందర నెక్ మాత్రమే కొంచెం చిన్నగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి ఫస్ట్ గీసుకున్నాం చూడండి, అది మాత్రం కట్ చేసుకోవాలండి. మీరు మర్చిపోయి కట్ చేశారని కనుక చాలా ఇబ్బంది పడిపోతారు. ముందు గీసుకున్న నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. ముందు గీసుకున్న నెక్ కట్ చేసుకున్న తర్వాత మనము ఇది విడదీసేద్దామండి. విడదీసేసి ఇప్పుడు రెండోసారి గీసుకున్నాం చూడండి, దాన్ని అనేది మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర అనేది ఇబ్బంది పడిపోతారండి. షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే మనం షోల్డర్లు జాయింట్ చేస్తాం చూడండి, అప్పుడు అనేది ఎక్కువగా తక్కువగా వస్తుంది. అందుకోసం ఒకటేసారి అనేది చూపించేశాను. ఇది చూడండి బ్యాక్ నెక్ కొంచెం డీప్ కొంచెం చిన్నగా వస్తుంది, అంతేనండి తేడా. బాడీ పార్ట్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. నేను అనేది అసలైన మీద క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేస్తాను. చూడండి లైనింగ్ పెట్టేసి అసలైన క్లాత్ కూడా కట్ చేసేసాను. ఇవి కూడా అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. చెప్పాను కదా కోటు దాని మీదనే వేసుకోవచ్చు. ఈ కోటు ఈ డ్రెస్ మీదనే కాదు, వేరే డ్రెస్ల మీద ఏ దాని మీదనే వేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఉట్టి డ్రెస్ అయినా వేసుకోవచ్చు కోట్ లేకుండా. అందుకే హ్యాండ్స్ అనేది ఊరికే సింపుల్గా చిన్నగా నార్మల్ బ్లౌజ్కి వస్తాయి కదండి, ఆ టైప్లో అనేది హ్యాండ్స్ అనేది పెడుతున్నామండి. మనము కోట్ లేకుండా వేసుకోవాలంటే హ్యాండ్స్ లేకుండా బాగుండదు కదండి. వేసుకునే వాళ్ళైతే ఇంకా అలటున్న వాళ్ళు వేసుకున్నా బాగుంటారండి, కానీ అలాగా అలవాటు లేని వాళ్ళకైతే ఇంకా అస్సలు బాగుండవు. అందుకోసం అనేది సింపుల్గా అనేది హ్యాండ్స్ కూడా అనేది చిన్నగా పెడుతున్నానండి. చూడండి హ్యాండ్స్ కోసం అయితే ఇంకా ఒక 7 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. 7 ఇంచులు
మనకు మంచి కుట్టంగా మనకు 6 ఇంచులు వస్తుందండి. మళ్ళీ కుట్లో లేకుండా 5.5 వస్తుందండి. అందుకోసం వచ్చి 7 ఇంచులు అనేది తీసేసుకుంటాను. ఇక్కడ 7 ఇంచుల దగ్గర మార్జిన్ అయితే వేసేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ 7 ఇంచు తీసుకున్నామంటే మనకి ఇక్కడికి వచ్చే లోపల అనేది చూడండి 4 ఇంచులు అయితే వచ్చేసిందండి. మనకు మడుపు పోగా మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి, ఇక్కడ ఎంత తిన్నామో దానికి సగం ఇక్కడ పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. లైనింగ్ మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు లేదా అవసరం కూడా లేదండి. ఇక్కడ చూడండి మనకు డ్రెస్ మొత్తం అయితే కనుక అండి వచ్చేసి మనకు కింది పాటు ఇంకొచ్చి మనము కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కనుక కుట్టేద్దాము. కుట్టేయడానికి అయితే కనుక ముందుగా అనేది మనము కోటే కటింగ్ చేసుకున్నాం కాబట్టి కోటే అనేది కుడదామండి. ఇక్కడ చూడండి ముందుగా అనేది హ్యాండ్స్ కుట్టి పక్కన పెట్టేసుకున్నాము. మనకు తొందరగా కానీ బ్లౌజులు కానీ ఏమన్నా కానీ తొందరగా అయిపోవాలంటే ముందుగా హ్యాండ్స్ కుట్టుకొని అంటే ఏమన్నా కుట్లు ఉంటే కనుక దానికి వేసి అనేది పక్కన అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా చూడండి హ్యాండ్స్ని అయితే ఇక్కడ ముందుగా అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోండి. మనకి ఇక్కడ ఏం పీసులు పోవు కాబట్టి ఒక మడతతో అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. ఒకవేళ మనకి ఏమైనా పీసులు పోయేటట్టు ఉన్నాయంటే కనుక ఇలా అనేది 2 మడతలతో మడుచుకోవాలి. నేనైతే కనుక ఇలా ఒక మడతతోనే మడిచేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్ కుట్టు వేసేసుకోండి. ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగనే అండి, మనం ఇందాక ఎలా కుట్టు వేసామో అలాగనే వేసేసుకోవాలి. ఇలా ఇంకొక దాన్ని కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్కి అనేది జాయింట్ పడుతుంది అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకు దీనికైతే జాయింట్ అయితే కనుక వేద్దాము. ఇంకా చూడండి మనము క్లాత్ మనకు మెడ దగ్గర ఇక్కడ మనము సంకల్ కట్ చేసే దగ్గర అనేది క్లాత్ వస్తుంది కదండి, ఆ క్లాత్ అనేది పడేయకుండా ఇలా తక్కువైనప్పుడు మనం ఇలా సంక పీస్ మాదిరి అనేది వేసేసుకోవాలండి. ఈ జాయింట్ అనేది బ్లౌజ్లకు అంత ఎక్కువనే పడుతుందండి, డ్రెస్లకు కూడా ఇలా ఎప్పుడైనా తక్కువగా వచ్చినప్పుడు పడుతుంది. ఇక్కడ చూడండి ఇలా వేసేసుకోవాలండి, ఇలా వేసుకోవాలి. మనకు బయట అనేది కుట్టించుకోనికి ఇస్తుంటారు కదండి, మన దగ్గరికి వచ్చి వాళ్ళు అనేది కరెక్ట్గా అనేది ఉండరండి. అంటే కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా సరిపోతుందండి, లావ్ సైజ్ ఉన్న వాళ్ళైతే ఇంకా మనకైతే గ్యారెంటీగా అనేది పడుతుంది, ఇలాగా సంక పీస్ అనేది పడుతుంది. అప్పుడు మనము కరెక్ట్గా అనేది కుట్టుకునేది అనేది నేర్చుకోవాలండి. అంటే అన్నీ నేర్చుకోవాలి ఇలా వేసేది కూడా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పై కుట్టు వేసామంటే నీట్గా అనేది ఉంటుందండి. లేకుంటే కనుక బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అదంతా అనేది పాసిపోయినట్టు అంటే పీసులు వచ్చినట్టు వస్తుందండి. బ్లౌజ్లకైనా ఏ డ్రెస్కైనా వేసినా ఇట్లా డబల్ కుట్టు వేసుకోవాలండి, గ్యారెంటీ అది మటుకు. ఇంకా చూడండి మనకి ఎంత నీట్గా ఉందో, మనకు ఇట్లా మనం జాయింట్ వేసినట్టు కూడా అనేది సరిగా అనేది కనిపించదండి, లేకుంటే కనుక మనకు అలాగనే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే వేసుకున్నాము. 2 వైపులా అనేది హ్యాండ్స్కు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది 2 ఇలా ఎదురెదురుగా అనేది పెట్టేయాలండి. హ్యాండ్స్ అనేది 2 ఇలా ఎదురెదురుగా ఉండాలి. ఇలా ఎదురెదురుగా ఉన్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి ఇక్కడ నుంచి కొంచెం అండి మనకు కటింగ్ అనేది నీట్గా ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉండడానికి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్నామంటే కనుక మనకు షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది. కొంచెం అనేది ఒకవైపు క్రాస్ అనేది తీసేయాలండి, అంటే సంక క్రాస్ తీస్తాం కదా, అలా కొంచెం తీసేసి సంక క్రాస్ తీసినకెళ్ళి కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్నామంటే కనుక మనకి ఈజీగా ఉంటుందండి కుట్టేటప్పుడు. మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇంకా చూడండి ఇది అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది మనము చూడండి ఇదైతే కనుక ముందరి భాగం అండి, కోట్కి వచ్చేసి చూడండి ఇలా అయితే కనుక వస్తుంది మనకు. చూడండి క్రాస్ అనేది తీసుకోవాలన్నాను కదా, ఇలా క్రాస్ తీసుకుంటే ఇలా వస్తుందండి మనకు. మీకు ఇలా చూపించానంటే నీట్గా అనేది అర్థమవుతుంది. కలర్ కూడా కోట్కు భలేగా ఉంది కదండి. ఈ పూలు అనేది ఇది ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది అనేసి నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి క్లాత్ అంటే కనుక మామూలుగా సపరేట్ అనేది టాన్లో అయితే తీసుకోలేదండి, జాకెట్ పీస్ మీటర్ది తీసుకున్నాను. ఇంకా చూడండి ఇప్పుడు అనేది
మనము గ్రీన్ అయితే కనుక ఫ్రాక్ తీసుకున్నాం చూడండి, ఆ క్లాత్ అనేది తీసుకోండి, 1 ఇంచు ఎడల్పుతో తీసుకోండి. ఇంకా పొడవు అయితే కనుక మన ఇష్టం అండి. ఇది అనేది ఇలా పెట్టేసి మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక సూదికి అనేది దారం ఎక్కించుకోండి. దారం ఎక్కించుకొని దీన్ని అయితే కనుక తిప్పేసుకున్నాము. ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి, మనకు ఇలా పెట్టి చూసుకున్నామంటే ఇలా పెట్టడానికండి మనకు నాడ అనేది ఎక్కించుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా ఎంత మైన్ కావాలనేది ఒకసారి ఇలా పట్టుకొని చూసారంటే మీకైతే అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఇంత మైని మొత్తం అనేది కట్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, 5 అనేది తీసుకున్నాను నేను. ఇలా 5 తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మీరు ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్గా అండి మనకు నెక్ దగ్గరకు వచ్చే లోపల అనేది ఒక మార్కింగ్ అనేది ఇలా గీసేసుకోండి. నేనైతే ఈ శాక్ పీస్ అనేది కలర్స్ ఉన్నదాన కనిపించట్లేదండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ అండి చూడండి, ఇక్కడ ఒకటి. మీరు ఈ కోట్కు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ క్రాస్ కన్ఫామ్గా ఉండాలండి. అప్పుడు అనేది మనకు నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ వేసాం కదండి, దాని దగ్గర నుంచి ఇలా మర్చేసుకోండి. ఇలాగా అంటే అన్నీ ఒకటే లెవెల్ వస్తాయండి. ఇక్కడ చూడండి, మనకు అన్నీ ఒకటే లెవెల్ వస్తాయి. ఇప్పుడు ఈ 2 దానిల మధ్యలో ఇక్కడ అండి, తర్వాత వచ్చేసి ఈ 2 దానిల మధ్యలో మరి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా వస్తాయండి. అందుకోసమే నేను ఇలా అయితే ఇంకా చూపిస్తున్నాను. టేప్తో కొలిచి చూపించే బదులు ఇలా చెప్పానంటే ఇంకా మీకు నీట్గా అనేది ఇలా మర్చి అనేది మనకు ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుందండి. అందుకోసమే ఇక్కడ క్రాస్ అనేది మనకు ఇక్కడ క్రాస్ ఎంత ఉంటేనాక అంత మేలు చూసుకోండి. ఇక్కడికి వచ్చే లోపల ఇలా కొంచెం క్రాస్ అనేది ఇలా తిరిగి ఉండాలండి. ఇంకా ఇక్కడ మీరు మార్కింగ్ వేసేటప్పుడు చూడండి, నేను కొంచెం గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసాను, అది గుర్తుపెట్టేసుకోండి. ఆ గ్యాప్ ఎందుకు అంటే కనుక మనకు కుట్లలోకి పడుతుందండి. అంటే మనము కుట్లు వేస్తాం కదండి దానిలోకి. ఇప్పుడైతే కనుక ఇలా తిప్పేసి చూడండి, దీన్ని ఇలా పెట్టేసి కుట్టేస్తాం. తర్వాత ఇంకొకటి మనం ఎక్కడెక్కడ మార్కింగ్ వేసామో అక్కడక్కడ మార్కింగ్ దగ్గర మాత్రమే పెట్టేసి కుట్టేద్దామండి. ఇది ఇటువైపు మాత్రమే ఉండాలండి, క్లాత్కి వెళ్ళి మాత్రమే తిరిగి ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది చూడండి, ఇది కట్ చేసుకోండి. మళ్ళీ మనం తిప్పేసేటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అక్కడ ఎక్కువగా ఉన్నట్టు కానొస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగనే దీనికి కూడా ఇలా 2 వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. నేను ముందే చెప్పాను కదా, వీడియో అనేది లెంతీగా ఉంటుంది అనేసి కటింగ్ చేసేటప్పుడే. ఎందుకంటే నేను ఊరికి అలా చెప్పానంటే మీకు అర్థం కాదు కదండి. నీట్గా అనేది చెప్తేనే మీకు అర్థం అవుతుంది, మీరు కూడా కుట్టుకోగలుగుతారు. చూడండి, క్లాత్ అనేది ఎక్కడనే కానీ పక్కకు జరగకుండా చూసుకోండి. నీట్గా అనేది ఇలా పెట్టేసి మనం దీని ప్రకారం అనేది కుట్టుకుంటూ అనేది రావాలండి. ఇది ఫస్ట్ కుట్టు వేసేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలండి. మనము కుట్టు తప్పు పడింది అనేసి ఇప్పేసి మళ్ళీ విప్పేసి మళ్ళీ వేస్తూ ఉన్నామంటే మనకు భంగం అయిపోతుందండి క్లాత్ అనేది. అంటే పీసులు మాదిరి వచ్చి మనం కట్ చేసుకునే విధానం కూడా పాడైపోతుంది. ఒకటేసారి అనేది మీరు నీట్గా అనేది అయితే ఇంకా తీసుకోండి. ఇంకా చూడండి, ఇక్కడికి వచ్చాకల్లా మనకు ఇలా రౌండ్ అయితే తిరగాలండి, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇలా అనేది నీట్గా రౌండ్ అయితే కనుక తిరగాలి. కుట్టు అనేది అంతా ఒకటే లెవెల్ పడాలండి.
ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకుందాం. ఎగస్ట్రా క్లాత్ చూడండి ఇది మొత్తం అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. అంటే కుట్టు దగ్గరికి పెట్టుకోవాలి కానీ కుట్టు మీద అయితే అస్సలు పడకూడదు. కుట్టు మీద పడిందంటే కనుక మళ్ళీ కొంచెం లోపలికి దిగుతుందండి. అప్పుడు అనేది మళ్ళీ మనము ఇబ్బంది పడాల్సింది అయితే ఉంటుంది. అందుకోసం అనేసి కుట్టుకు తగలకుండా అనేది కొంచెం చిన్న చిన్న డాట్స్ అండి, చాలా చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. మనకు రౌండ్ తిరిగేకాడ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నెక్ దగ్గర వచ్చేసి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది చూడండి, ఇక్కడ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా అనేది మర్చుకున్నాము. ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు కూడా అనేది కొంచెం జాగ్రత్తగా వేసేసుకోవాలి. మనము టైం లేట్ అయినా కానీ నిదానంగా కుడితేనే ఫ్రెండ్స్ ఏదైనా కానీ డ్రెస్ కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, ఏదైనా కానీ నీట్గా వస్తుంది. మనము టైం లేదనేసి త్వరగా కుట్టేసినామంటే కనుక డ్రెస్ కానీ ఏదైనా కానీ ఏదో ఒకటి అనేది దాంట్లో ప్రాబ్లం వస్తుంది. కస్టమర్స్ అనేది ఇలా వచ్చిందంటే కనుక సరిగ్గా కుట్టట్లేదు పదా అనేసి మన దగ్గరికి రావడం అయితే మానుకుంటారు. అలా మానుకోకుండా ఉండాలంటే మనకు కొంచెం టైం కుదుర్చుకొని ఎక్కువ టైం పట్టినా కానీ నిదానంగా కుట్టినామంటే కనుక సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇలా పై కుట్టు అనేది నీట్గా వేసేసుకున్నాము. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను, నీట్గా అనేది నెక్ అయితే వచ్చేసింది. ఇలాగనే ఇంకొకటి కూడా అనేది వేసేసానండి. ఇంకా చూడండి ఇలా అయితే కనుక మనకు వచ్చేస్తుంది. మనకు రెండు అనేది ముందర భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ భాగం అనేది ఎక్స్ట్రా క్లాత్ కూడా అనేది ఇక్కడ సంక దగ్గర ఉన్నది కుట్టు వేసేసి కట్ చేసేసానండి. ఇప్పుడు అనేది బ్యాక్ భాగాన్ని అనేది కుట్టుకున్నామండి. దాన్ని కూడా అనేది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇది కరెక్ట్గా ఇలా చూసుకొని ఇలా కుట్టు వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది చిన్న చిన్న డాట్స్ అండి, రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ మెడ అనేది, ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకున్నాం. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ క్లాత్ నల్లా ఇలా కరెక్ట్గా అనేసేయండి. లైనింగ్ దగ్గరికి ఇలా కరెక్ట్గా అనుకొని ఇలా స్ట్రైట్ కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేనైతే స్ట్రైట్ కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు అనేది మనము దీన్ని అనేది ఇలా అనేది తిప్పేసుకున్నాం. చూడండి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాని పై కుట్టు అనేది వేసేసేయాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ అలాగనే అండి ఇటు సైడ్ మెడ దగ్గర కూడా కుట్టు అనేది వేసేసుకొని ఇక్కడ చూడండి మొత్తం అనేది నేను లైనింగ్ అనేది అతికిచ్చేసానండి. ఇక్కడ చూడండి మనకు అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇలా అనేది షోల్డర్లు జాయింట్ అయితే చేసేసుకున్నాము. షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఇలా పైకుట్టు అనేది వేసుకోండి. ఇలా పైకుట్టు వేసుకుంటే కనుక మనకు క్లాత్ అనేది పక్కకు జరిగినట్టు కానీ లేకుంటే కనుక కుట్లు జారిపోయినట్టు కానీ రాదండి వేసుకుంటున్నప్పుడు అయితే కనుక. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము రెండు షోల్డర్లు అనేది ఇలా పట్టుకొని చూసేయండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. కరెక్ట్గా ఉన్నాయంటే కనుక హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్నాము. షోల్డర్లు అలా ఎందుకు పట్టుకొని చూడాలి అంటే కనుక మనము కుట్టేటప్పుడు క్లాత్ అలా ఇలా అయ్యి కొంచెం సాగినట్టు కావచ్చు అండి. అప్పుడు ఒక షోల్డరు ఎక్కువగా ఉంటుంది, ఒక షోల్డర్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకోసం అనేసి అలా ఒకసారి చూసుకోవాలి. మొత్తం షోల్డర్లు అనేది జాయింట్ వేసిన తర్వాత అనేసి చెప్తున్నానండి. ఇంకా చూడండి మనము అనేది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నామండి. హ్యాండ్స్ కోసం అయితే ఇంకా చూడండి మనం డాట్ పెట్టేసుకున్నాం కదా, ఆ డాట్ అనేది షోల్డర్ మీద కరెక్ట్గా ఉండేటట్టు చూడండి కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టేసి అనేది మనం కుట్టు వేసేసుకోవడమే. హ్యాండ్స్ అనేది కుట్టేశానండి. ఇంకా ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది కుట్టేశాను. ఇప్పుడు రెండు వైపులా కుట్టుకున్న తర్వాత స్ట్రైట్ కుట్ అనేది వేసుకుందామండి. స్ట్రైట్ కుట్టు వేసేటప్పుడు అనేది మనకు ఇవి చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇవి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇలా కొంచెం రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత నుంచి అనేది స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి
చూడండి ఇవి అనేది రెండు సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. హ్యాండ్స్ కూడా ఇక్కడికి వచ్చే లోపల అనేది నీట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడే కానీ మడతలు రాకుండా చూసుకోవాలండి. ఇలా స్ట్రైట్ కుట్ అయితే ఇంకా వేసుకోవాలండి. అలాగనే అనేది ఇంకొక వైపు కూడా స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత నేను లైనింగ్ అనేది కొంచెం అలాగనే పెట్టేశాను కదండి. ఈ లైనింగ్ ఎందుకు పెట్టాను అంటే కనుక తర్వాత అనేది మనము చూడండి ఇలా మడిచి కుట్టుకున్నామంటే కనుక నీట్గా ఉంటుంది, పీసులు అనేది ఎక్కడ రాకుండా. అందుకోసం అనేసి లైనింగ్ అనేది అలాగనే పెట్టేసానండి. మనకు చూడడానికి కూడా పీసులు అనేది ఎక్కడ లేకుండా నీట్గా అనేది ఉంటుంది. మనం వేరే క్లాత్ జాయింట్ వేయకుండా ఏం వేయకుండా నీట్గా ఉంటుంది అనేసి లైనింగ్ క్లాత్ను కట్ చేయకుండా మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉన్నది కనుక మీరు ఓవర్లాక్ వేసుకోవాలి. చూడండి నీట్గా ఉంది. మనకు రెండు వైపులా కూడా ఇంకొక వైపు కూడా ఇలాగనే వేసుకున్నాము. ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత చూడండి మీరు స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అన్ని సంక దగ్గర మనం కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ నుంచి అనేది చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలండి. 1 ఇంచ్ అనేది ఇలా లోపలికి, అంటే ఇక్కడికి వచ్చే లోపల ఇలా రౌండ్ తిరిగి అనేది రావాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసుకోండి. శాక్ పీస్తో ఒకసారి మీరు గీసుకొని కానీ వేసుకోండి, మీ సైజుని బట్టించి నేను చెప్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా మనకు కోట్ అయితే ఇంకా కుట్టేసామండి. ఇంకా చూడండి హ్యాండ్స్ కూడా ఈ కోటు నేను ముందే కటింగ్ చేసేటప్పుడే చెప్పాను కదండి, ఫుల్గా అయితే రాదనేసి. అందుకోసమే నేను చెప్తున్నానండి. అక్కడ అనేది మీరు అలా క్రాస్గా వేసుకుంటేనే మనకు చూడడానికి అనేది నీట్గా కూడా అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది మనము ఒక థ్రెడ్ అనేది తీసుకున్నామండి. చూడండి ఈ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఈ కలర్ అంటే ఇంకా మనకు వచ్చేసి చూడండి ఇక్కడ అనేది పూలు అనేది కలర్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్ని అయితే కనుక నేను తీసుకున్నాను. ఇంకా చూడండి ఇలా అయితే కనుక ఎక్కించేసుకోవాలి. జిగ్జాగ్ అనేది ఎక్కించేసుకోవడమేనండి. ఇలా అనేది జిగ్జాగ్ అనేది ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా గ్యాప్ వచ్చిందో మనం డ్రెస్ వేసుకునేప్పుడు ఇలాగనే గ్యాప్ రావాలండి. అందుకోసమే నేను క్రాస్గా కుట్టు వేసుకోవాలి అనేసి చెప్పాను. మనకు నెక్ కూడా చూడండి మనకు లోపల డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంటుందండి. మనం తీసుకునే గ్రీనే కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది మనము నార్లు అనేది పెట్టేసుకున్నామండి. అంటే నార్లు పెట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్స్ ఇలాగనే వదిలేయకుండా దీనికోసం అనేసి చూడండి సేమ్ క్లాత్ అనేది ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకున్నాను. 2 ఇంచుల ఎడల్పు 2 ఇంచుల పొడవు అయితే ఇంకా ఉన్నాయండి. ఇంక ఈ థ్రెడ్స్ కూడా అనేది అండి చూడండి కొంచెం పెద్దగా పెట్టేసేయండి. కట్టినప్పుడు అనేది బాగా అనేది అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అనేది దీనిలను చూడండి ఇలా క్రాస్గా అనేది కట్ చేసేసుకున్నాము. ఇలాగా అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి పై కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇలా అనేది గుట్టేసుకోవాలండి. క్లాత్ అనేది మనకు పక్కకు జరగకుండా ఉంటుంది. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి థ్రెడ్స్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాము.
కట్ చేసేసి చూడండి ఇలా అనేది మనకు వచ్చేస్తాయి. ఇంకా అన్నీ ఇలాగనే అనేది కుట్టుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. నేనైతే ఇంకా ఇలా కుట్టేసానండి. ఇక దీన్ని అనేది మనము డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా కట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇలా కట్టుకున్నామంటే మనకు ఇలా డ్రెస్ మీద అనేది ఇలా ఉంటాయండి, ఇలా కిందికి అనేది. ఇంకా చూడండి మనకు కోట్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా డ్రెస్ అయితే ఇంకా కుట్టేసుకుందామండి. చూడండి కోట్ను అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు డ్రెస్ అనేది కుట్టుకున్నాము. చూడండి దీనికి కూడా అనేది హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. ముందు హ్యాండ్స్ అయితే ఇంకా చెప్పాను కదండి, ఇంకా మడిచి అనేది ఇలా ఊరికే మడిచి కుట్టేద్దాము. చూడండి హ్యాండ్స్ అనేది 2 కుట్టేసాను. 2 కుట్టేసిన తర్వాత ఇలా మనం అనేది ఎదురెదురుగా పెట్టేసుకోవాలండి. నేను ఇందాక దానికి చూపించాను కదండి, కోట్కి అనేది చూపించాను కదండి, అలా అనేది. ఇంకా చూడండి నేనైతే ఇంకా 8 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ సైజు డబల్ మడతతో 8 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మార్కింగ్ అనేది అంటే డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా డాట్ పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఒకవైపు అనేది క్రాస్ అనేది తీస్తున్నానండి, సంఖ క్రాస్ తీసిన తర్వాత అటు సైడ్ కూడా ఒక డాట్ పెట్టేసుకున్నాము. డాట్ పెట్టేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కకు తీసేసేయండి. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇది వచ్చేసి 4 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. 20 ఇంచుల పొడవు అండి. ఇది వచ్చేసి వెనక నాడండి మనకు కట్టుకోవడానికి. ఇంకా లూజ్ అట్లా ఉన్నప్పుడు అనేది ఇది కట్టుకున్నామంటే కనుక సరిపోతుంది. నేను ప్రతి డ్రెస్కి అనేది పెడతాను కదండి. ఇక్కడ చూడండి దీన్ని ఇలా మట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చివరికి వచ్చే లోపల అనేది క్రాస్గా కుట్టేసుకోవాలండి. ఇలా క్రాస్గా కుట్టేసుకున్న తర్వాత ఈ క్రాస్గా ఉన్న దగ్గర అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకొని దీన్ని అనేది తిప్పేసుకున్నాము. ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిలో కూడా పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది చూడండి మెడలు అనేది తిప్పేసుకున్నామండి. ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా క్లాత్ కరెక్ట్గా పెట్టేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా తీసేసుకొని ఇలా మెడన్ అనేది కుట్టేసుకుందాము. ఇలా మెడన్ అనేది ఒకటే లెవెల్గా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పైకి తిప్పేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు అనేది పడాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇప్పుడు అనేది అసలైన క్లాత్ మీద అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత నేను లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ అయితే చేశానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది మర్చుకొని ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్ పెట్టేసుకొని ఇక్కడ అనేది టక్స్లు అనేది వేసేసుకున్నామండి. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే చూడండి ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా కుట్టేసుకుందామండి. చూడండి ఇంకొకటి కూడా అనేది కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ అంటే కనుక ఎనికి బాగానే అయితే కనుక ఎనికి నెక్ దగ్గరికి ఇవి ముందు అయితే కుట్టుకున్నాం కదండి కట్టుకోవడానికి. ఇవి అనేది 1 ఇంచు ఎడల్పుతో అనేది ఇటు సైడ్ అనేది జాయింట్ అయితే వేయాలండి. నేను ఆల్రెడీ అనేది జాయింట్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇవి 2 అనేది నెక్లు అనేది జాయింట్ వేసుకోవాలి. షోల్డర్ అనేది ఇక్కడ చూడండి షోల్డర్లు అనేది జాయింట్ వేసేద్దాము. షోల్డర్లు అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి.
చూడండి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి చూడండి డాట్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టి కుట్టుకోవాలండి. ఇలా రెండు వైపులు అనేది హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలండి. చూడండి నేనైతే ఇంకా కుట్టేశాను. ఇప్పుడు అనేది హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇలా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. స్ట్రైట్గా అనేది ఇలా స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది మనకు లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది కదండి, తక్కువగా వచ్చింది అనేది చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు. అయితే ఇంకా చూడండి ఇది జాయింట్ అనేది వేసుకున్నాము, ఇక్కడ తక్కువగా ఉంది కదండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి మనకు తక్కువ అనేది. ఈ తక్కువ ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి తీసుకోండి. అక్కడ నుంచి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ అనేది వేద్దాము. క్లాత్ స్ట్రైట్గానే కట్ చేసుకోండి, మనకు క్రాస్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా అనేది కుట్టు వేసుకుంటూ వేదేనండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పి పై కుట్టు వేసుకున్నామండి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ఇందాక ఎలా ఉందో అలాగనే అనేది మర్చుకోవాలండి. అప్పుడు అనేది ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు ఎలా మర్చుకున్నామో అలాగా. చూడండి ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇదే అండి అసలైనది. మనం జాయింట్ చేసినది అయితే కనుక ఇది ఇప్పుడు అసలైన క్లాత్ ఇలా వేసుకున్నామంటే కనుక జాయింట్ వేసినది ఎక్కడికి ఎక్కువగా ఉంది అనేది మనకైతే కనిపిస్తుందండి. ఆ జాయింట్ వేసుకున్న క్లాత్ ఎక్కువగా ఉన్నదంతా మొత్తం అనేది కట్ చేసేసుకోవడమేనండి. ఇది జాయింట్ వేయడం అనేది చాలా ఈజీ అండి, ఏమంటే కన్ఫ్యూజ్ కాకుండా జాయింట్ వేసేసుకోవాలా. చూడండి ఇప్పుడు అనేది మనము మొత్తం అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకున్నామండి. నడుము దగ్గర అనేది ఇక్కడ నడుము దగ్గర అనేది ఈ రెండు అనేది జాయింట్ అయితే ఇంకా చేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ అసలైన క్లాత్ రెండు జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బాడీ పార్ట్ను అనేది తీసుకోండి. బాడీ పార్ట్ను తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనము ఈ రెండు అనేది జాయింట్ చేసుకోవాలండి. ఈ చివరి నుంచి అనేది ఈ రెండు అనేది జాయింట్ అయితే ఇంకా చేసుకున్నామండి. ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు చూసుకొని అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది జాయింట్ చేసుకోండి. ఎక్కడనే కానీ కుచ్చు అలా రాకుండా చూసుకోండి. మనం ఎంత నీట్గా జాయింట్ చేసుకుంటే డ్రెస్ అనేది మనం వేసుకున్నప్పుడు అంత నీట్గా ఉంటుందండి. క్లాత్ అనేది ఎక్కడనే కానీ మడత పడకుండా చూసుకోండి. చూడండి మనం తీసుకున్నది క్లాత్ నడుము కట్ చేసుకున్నాం కదా, అది అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ అనేది ఇట్లా ఒకసారి తిప్పేసి చూసుకోండి. ఎక్కడనే కానీ ఏమన్నా కుచ్చు అట్లా వచ్చిందంటే మళ్ళీ ఇప్పదీసి అనేది కుట్టుకోవాల్సింది వస్తుంది. ఒకవేళ కుచ్చు రాకుంటే ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి దీనిపైన అనేది. ఇలా రెండో కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటు సైడ్ అనేది స్ట్రైట్ కుట్టు వేసుకోవాలండి. ఆల్రెడీ మనము ఒకవైపు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక వైపు కూడా స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్ అనేది నడుము వరకు కుట్టిన తర్వాత ఇక్కడ అనేది లైనింగ్ అసలైన క్లాత్ అనేది రెండు సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండు అనేది ఇలా సపరేట్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. నేను ఏ డ్రెస్కైనా కానీ ఇలాగనే చెప్తానండి. ఈ రెండు సపరేట్ ఉంటేనే మనకు నీట్గా అనేది వస్తుందండి. కలిసి అయితే ఇంకా ఎప్పుడు కుట్టు వేయకూడదు. ఇక్కడ చూడండి స్ట్రైట్ కుట్ అనేది వేసేస్తున్నాము. ఇలా అసలైన క్లాత్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ కుట్టు వేసుకోవాలండి. ఈ అసలైన క్లాత్ ఇలా లోపలికి అనేసేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కుట్టు వేసుకున్నాము.
చూడండి లైనింగ్ క్లాత్ అనేది ఇలా పట్టుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇది ఏదానికి అది సపరేట్ ఉంటుంది, మనకు డ్రెస్ అనేది బాగా అనిపిస్తుందండి. రెండు కలిసే అంటే కనుక వచ్చేసి మనకు పై క్లాత్ అనేది గోల్ ఎక్కువగా ఉంటుందండి, ఎడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లైనింగ్ వచ్చేసి తక్కువగా ఉంటుందండి, అందుకే డ్రెస్ అంతా మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా రెండు సపరేట్ వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఏదానికి అది అనేది సపరేట్గా ఉంది మనకు. ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది జిగ్జాగ్ అయినా చేయించుకోవచ్చు అండి. వార్లు అనేది జిగ్జాగ్ చేయించుకోవచ్చు, లేదా ఇలా మడిచైనా కుట్టుకోవచ్చు అండి. నేనైతే కనుక ఇలా మడుచుకొని కుట్టుకుంటానండి, నా దగ్గర జిగ్జాగ్ మిషన్ అయితే లేదు. చూడండి ఇలా మడిచి అనేది కుట్టేద్దాము. చూడండి మడిచి అయితే కనుక కుట్టు అయితే కనుక వేసేసాను. ఇక్కడ అసలైన క్లాత్ కుట్టు వేసానండి, అలాగనే లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగనే మడిచి కుట్టేసాను. సైజుని పట్టించి కూడా అనేది కుట్లు అనేది ఎక్స్ట్రా కుట్లు అనేది వేసానండి. డ్రెస్ అయితే కనుక ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు డ్రెస్ ఎలా ఉందో చూద్దామండి. చూడండి డ్రెస్ అయితే ఇంకా నీట్గా ఉంది, ప్లెయిన్ డ్రెస్ మాదిరి అయితే ఇంకా ఉంది. చూడండి డ్రెస్ అయితే ఇంకా మనకు రెడీ అయిపోయింది, నీట్గా వచ్చేసింది. చూడండి డ్రెస్ కూడా మనకు ఊరికి రౌండ్ నెక్ అయిన డ్రెస్ కూడా చాలా బాగా వచ్చేసింది. అలాగనే చూడండి కోట్ కూడా అనేది నీట్గా వచ్చేసింది మనకు. ఈ రెండు అనేది మీకు ఇలా పెట్టి చూపిస్తానండి, స్టాండ్కి తగిలించి చూపించానంటే మీకు అర్థం అవుతుంది. అలాగే ఈ డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తానండి. నేను వేసుకొని చూపించానంటే కనుక మీకు ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది అయితే కనుక అర్థమవుతుందండి. అందుకోసం అయితే కనుక మీకు వేసుకొని కూడా అనేది చూపిస్తాను. చూడండి ఇంతవరకు ప్లెయిన్గా అనిపించింది కదండి, మనకు కోట్ వేస్తానే ఎలా అనిపిస్తుందో చూడండి డ్రెస్ మొత్తం అనేది. ఈ డ్రెస్ నేను మీకు వేసుకొని చూపిస్తాను, అప్పుడే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుందండి. వేసుకొని అయితే ఈ డ్రెస్ చూపిస్తాను. చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నాను. చూడండి ముందుగా అనేది కోట్ లేకుండా అనేది చూపిస్తున్నాను డ్రెస్ అనేది. చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇలా గుట్టిగా కూడా వేసుకోవచ్చు డ్రెస్, అంటే కోట్ లేకుండా. అందుకని హ్యాండ్స్ అనేది ఇలా అయితే ఇంకా పెట్టేసాను కదండి. ఇలా ఉన్నాయి కనుక మనము నార్మల్గా కూడా వేసుకోవచ్చు, అంటే రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు అండి. చూడండి డ్రెస్ ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ కోట్ అయితే ఇంకా వేసుకున్నాము. చూడండి కోట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఇంకా వస్తుంది మనకు. ఇక్కడ అనేది ఇలాగ సేమ్ ఇలాగనే అనేది గ్యాప్ అనేది గ్యారంటీగా ఉండాలండి. గ్యాప్ ఉంటేనే మనం వేసుకున్నది అనేది డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూడండి కోట్ అయితే ఇంకా ఇలా అయితే వచ్చేస్తుంది మనకు. ఇలాగా నేనైతే ఇంత కిందికి పెట్టాను కదండి, దీనికైనా మీరు కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, ఇంకా కిందికైనా పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్ కుట్టే విధానం, కటింగ్ అనేది డ్రెస్ కోటు చాలా ఈజీగా ఉంది కదా. చూసారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.